బైబిల్ గ్రంథంలో యాకోబునకు దేవుడు ప్రత్యక్షమై యాకోబును దీవించి ఆశీర్వదించిన విధానాలు ఆదికాండములో తేటగా మనకు కనిపిస్తాయి. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చినటువంటి యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతని కుమారులను దేవుడు గోత్రకర్తలుగా ఆశీర్వదించాడు. ఆ గోత్రకర్తలు ఇశ్రాయేలునకు మూల ముఖ్య పితరులుగా ఆవిర్భవించారు. ఎంత విచిత్రం! దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు కుమారుడైన యాకోబు లేడు. ఇస్సాకే లేనప్పుడు ఇక మూలపితరు లేడు. ఏ సంతానం లేనప్పుడు దేవుడు చెప్పాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని. అబ్రహాముకు చెప్పిన తరువాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, యాకోబు సంతతిని ఆశీర్వదించాడు. ఆదికాండము 48వ అధ్యాయంలో యాకోబు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. బిఫోర్ హిస్ డెత్, అతడు మరణము కాక మునుపు అండ్ అబౌట్ టు డెత్, చనిపోతున్న సందర్భంలో తనను గూర్చి యోసేపుతో మాట్లాడుతున్నాడు. నీ కుమారుడైన యోసేపు నిన్ను చూడటానికి వస్తున్నాడని యాకోబుకు చెప్పినప్పుడు యాకోబు లేచి మంచం మీద కూర్చున్నాడు. యాకోబు యోసేపును చూసి మాట్లాడుతూ, కనాను దేశమందలి లూజులో అంటే బేతేలులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించెను. ఇదిగో, నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరించి నీవు జనముల సమూహమొగనట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. కాబట్టి నేను ఐగుప్తుకు రాకమునుపు దేవుడు నీకు ఇచ్చిన ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిం నా బిడ్డలను పిలువబడతారు. రూబేను స్థానంలో జ్యేష్ఠత్వాన్ని నేను నీకు ఇస్తున్నాను కనుక నీ కుమారులు నా కుమారులుగా పిలువబడి లేవీయులు వినాయించబడగా మిగిలిన వారు 12 గోత్రాలుగా గుర్తించబడతారనేది ఇక్కడ తేటగా మనం గ్రహించటానికి ఆశ్చర్యకరంగా వీలవుతాం. తరువాత యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు, యోసేపు కుమారులను దీవిస్తున్నప్పుడు, యోసేపును దీవించినప్పుడు యాకోబు చెప్పిన మాట 48వ అధ్యాయం 15వ వచనం ఆదికాండం, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ఎటువంటి మాటలు! బంగారం అండి, బంగారం కంటే శ్రేష్టం అండి, ముత్యముల కంటే కోరదగిందండి. ఏ దేవుని ఎదుట నడుచుచు ఉంటిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు. రెండు చెప్పాడు. ఏ దేవుడు? నా పితరులు ఎవని ఎదుట నడిచి ఉండిరో ఆ దేవుడు. 2, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన యెహోవా దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక.
భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులు నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. ఎటువంటి గొప్ప దీవెనండి. నా పేరు నా పితరుల పేరు నీ బిడ్డలకు పెట్టబడుతుంది. They can be called as the descendants of Abraham, Isaac and Jacob. What a blessing it is. What a blessing. దేవుని వాక్యంలో చెబుతున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశపడుతాను. నా బ్రతుకు దినములన్నింట నన్ను పోషించిన దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆయన దూతగా ఉన్నాడు అన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు యాకోబు చెప్పాడు దూత అని వ్రాశాడు. నన్ను ఆశీర్వదించిన వాడు దూత. నా పితరులు ఆ దూత ఎదుట నడిచిరి. The revelation of God to Abraham, Isaac and Jacob. Excellent and wonderful. ఎందుకు ఇది చూడలేకపోతున్నారండి యూదులు గాని మహమ్మదీయులు గాని? దేవుడు 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 అని దూతనెట్లా పిలవగలడు యాకోబు? అది నా ప్రశ్న. ఎందుకు ఇది ఆలోచించటంలా? When the revelation was given unto them, they called the God as an angel. నేను ఇంగ్లీష్లో చదువుతాను ఈ మాట. And Jacob blessed Joseph and said, the God before whom my fathers Abraham and Isaac walked, the God who has been my shepherd all my life, long to this day, the angel who has redeemed me from all evil, bless the boys, and in them let my name be carried on, and the name of my fathers Abraham and Isaac, and let them grow into a multitude in the midst of the earth. My dear friends, దేవుడు 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 అని పిలుస్తూ దూత ఏంజల్ అని వాడాడు. Who is that? ఎవరైనా? Jesus Christ. The pre-incarnated angel of God is nothing but Jesus Christ. యేసుక్రీస్తు. యేసుక్రీస్తే యాకోబునకు బేతేలులో కనపడిన నిచ్చెన. యేసుక్రీస్తే పెనుయేలులో యాకోబుతో పోరాడినటువంటి వాడు. యేసుక్రీస్తే యాకోబును పోషించిన దేవుడు. నా మాటలు కాదు, ఆయన చెప్పిన. ఏ దేవుడు అయితే నన్ను పోషించను, ప్రత్యక్షతలో నాకు కనపడి నన్ను దీవించిన ఆ దూత, ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్లెష్, శరీరముతో ప్రత్యక్షమైనటువంటి దైవం పాత నిబంధనలో యేసే. యేసే అర్థమవుతుందా? అబ్రహాముకు త్రిత్వముగా ముగ్గురిగా కనపడి యాకోబునకు పెనుయేలులో పోరాడుతూ రాత్రంతా తనతో గడిపిన బైబిల్ గ్రంథంలో ఎన్ని ప్రత్యక్షతలు, ఎన్నెన్ని ప్రత్యక్షతలు. పొదలో మండుచున్నటువంటి అనుభవాన తగలబడని పొదను ఉంచి మండుతున్నట్లుగా చూపించిన ఆ దేవుని యొక్క దూత, మోషేకు కనబడిన ఆ దూత, వరాని కళ్ళ దగ్గర కత్తి దూసి దావీదుకు కనపడిన ఆ గొప్ప దూత. సోదరుడా, సోదరి, బిలామునకు మార్గ మధ్యములో కత్తి దూసి కనపడిన ఆ గొప్ప దూత, సంసోను తండ్రి మనోహరకు ప్రత్యక్షమైనటువంటి ఆ గొప్ప దూత, దానియేలు యొక్క సింహాల గుహలో రాత్రి ప్రత్యక్షమైనటువంటి గొప్ప దూత, అగ్ని గంధములో షడ్రక మేషక అబేద్నెగోలతో తిరిగినటువంటి ఆ గొప్ప దూత,
How many revelations? ఎన్ని ప్రత్యక్షతలు. హాగరుతో మాట్లాడిన వాడు, సోదరుడు. అబ్రహాముతో మాట్లాడిన వాడు, ఆదాముతో ఏదేనులో సంచరించిన వాడు. ఇన్ ఫ్లెష్, రెవల్యూషన్ ఇన్ ఫ్లెష్, ఏంజల్ ఆఫ్ గాడ్, జీసస్. కనుక నన్ను పోషించిన దేవుడు అన్నాడు. యాకోబు 147 years బ్రతికాడు, 147 సంవత్సరాలు. ఈ 147 సంవత్సరాలలో అతడు మెన్షన్ చేస్తున్నాడు, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు. నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు. యాకోబు గారు ఇప్పుడు నా వయసుకు ఇంకా 100 ఏళ్ళు బతికాడు. మనం ఎంతకాలం బతుకుతాం? 147 years బ్రతికిన యాకోబు అన్నాడు, నాకు నా జీవిత కాలమంతా పోషణ, పోషణ అనే పదం తెలుగులో ఒక ఆహారాన్ని సూచిస్తుంది. ఇంగ్లీష్ భాషలో షప్పోర్డ్ అనే పదం నాట్ ఓన్లీ ద ఫీడింగ్ బట్ గివింగ్ ద ప్రొటెక్షన్ ఆల్సో, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. ప్రతి దానిని కూడా శ్రద్ధ తీసుకున్నాడు. ఒక కాపరిగా ఉన్నాడు. నాకు ఒక దూత నాకు కాపరిగా ఉన్నాడే. ఆ దూత ఈ బిడ్డలిద్దరిని ఆశీర్వదిస్తాడు, ఈ బిడ్డలిద్దరిని ఆశీర్వదిస్తాడు. సహోదరుడా, సహోదరి, నీ పోషకుడు, నీ విమోచకుడు, నీ సంరక్షకుడు బైబిల్ గ్రంథంలోని దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆయన తన చెంత చేర్చుకుంటాడు. నీ చెంతకు తాను వచ్చి తన యొక్క కార్యములను తాను చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఎట్లాగో ఆశీర్వదిస్తాడు తెలుసా? ఎలా ఆశీర్వదిస్తాడో చెప్పాడు. కుడి చేతిని చిన్నవాని మీద, ఎడమ చేతిని పెద్దవారి మీద ఉంచాడు. లిటిగెంట్ జేకబ్. యోసేపు అన్నాడు, నాయనా ఇది కాదు, ఇతడు పెద్దవాడు, నీ కుడి చేయి ఈయన మీద పెట్టు అని అడిగాడు. ఎందుకంటే కళ్ళు కనపడక అలా పెట్టాడేమో అని. దానికి యాకోబు ఉంటున్నాడు ఒప్పుకొనకుండా, లేదు లేదు నా కుమారుడా యోసేపు, నాకు తెలుసు నేనేం చేస్తున్నానో. చిన్నవాని తల మీద కుడి చేయి ఉంచి అంటున్నాడు, ఇతడు దీవించబడతాడు. ఆ దినముందు అతడు చెబుతున్నాడు, ఈ చిన్నవాడు గొప్ప జన సమూహం అవుతాడు. ఇతని తమ్ముడు కంటే ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు అవుతాడు. పెద్దవాడు కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడు. పెద్దవాని కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడు. మనషే తల మీద పెట్టించాలని ఎఫ్రాయిము తల మీద నుండి చేయి తీస్తుంటే, లేదు, ఎఫ్రాయిము చిన్నవాడు పెద్దవాడవుతాడు, గొప్పవాడవుతాడు. ఎఫ్రాయిము తల మీద కుడి చేయి పెట్టాడు. చిన్న కుమారుడైన ఎఫ్రాయిము తల మీద కుడి చేయి పెడితే పెద్దవాడైన మనషే మీద పెట్టించబోయాడు యోసేపు. కానీ ఒప్పుకోలేదు యాకోబు. ఏమిటి అతడు ఎందుకు చేస్తున్నాడు? With the power of the Holy Spirit, the Spirit of the Lord is declaring through Jacob. యాకోబు ప్రకటన చేస్తున్నాడు, ఎఫ్రాయిము మనషే కంటే గొప్పవాడవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, సోదరుడా, సోదరి, దేవుడు ఎంత ప్రణాళిక కలిగి చేస్తూ వచ్చాడో. యాకోబు అంచె దినాల్లో తన బిడ్డలకు సంభవించబోయేటువంటి విషయాలను చెబుతూ మాట్లాడుతున్నప్పుడు, యాకోబు కుమారులారా, మీరు అందరూ వచ్చి ఆలకించండి, మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి. అంత్యకాలములో మీకు సంభవించేటువంటి సంభవాలు నేను తెలియజేస్తున్నానయ్యా. ఎవరి దీవెన చొప్పున వారిని నేను దీవిస్తున్నాను. వారి తండ్రి వారు దీవిస్తూ వారితో చెప్పినటువంటిది ఏమిటంటే,
నా స్వజనుల యొద్దకు నేను చేర్చబడుచు ఉన్నాను. నన్ను హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రి తల్లి యొద్ద నన్ను పాతి పెట్టండి. కనాను దేశమందలి మమ్రే ఎదుట ఉన్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానికి ఆ పొలమును హిత్తీయుడికి ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొన్నాడు. అక్కడ అబ్రహాము భార్య శారా యొక్క సమాధులున్నది. అక్కడనే ఇస్సాకు అతని భార్య రెబెక్కా పాతి పెట్టబడి, నేను లేయాను పాతి పెట్టబడితిమి. హేతు కుమారులు ఎదురుండి ఆ గుహను మా తాతగారు కొన్నాడు, అక్కడ నన్ను పాతి పెట్టండి అని చెప్పి చనిపోయాడు. చూడండి, ఇజ్రాయేల్ దేశంలో హెబ్రోనులో మక్పేలా గుహ, అబ్రహాము శారాల సమాధి, మరియు కొంచెం పక్కగా అదే బిల్డింగ్ లో, అదే వసతి స్థలంలో యాకోబు లేయాల యొక్క సమాధులు నేను చూశాను. సోదరుడా, సోదరి, యాకోబు చెబుతున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మరలా తిరిగి మిమ్మల్ని కనాను దేశానికి తీసుకొస్తాడు. మీరు ఇక్కడ శాశ్వతంగా ఉండిపోరు, ఇది మన దేశం కాదు. మన పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు, అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. మీరు ఆ స్థలానికి వచ్చేస్తారు కనుక నా సమాధి అక్కడ ఉంచండి. అలాగే యోసేపు కూడా తన యొక్క బిడ్డలకు చెప్పింది ఏమిటంటే, మీరు నన్ను తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీరు దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు కనాను దేశానికి మీరు నన్ను తీసుకుని పోవాలి, కనాను దేశంలోనే నన్ను ఉంచాలని మోషే యోసేపు యొక్క ఎముకలు తీసుకుని వచ్చి కనానులో బరియలు చేశాడు. ఏమిటి ఇందులో దేవుని గురించి మనం నేర్చుకోవలసినది? దైవ ప్రణాళిక యాకోబు బిడ్డల పట్ల ప్రారంభమైనట్లు ఆదికాండంలో మనం చూస్తున్నాము. యాకోబు పట్ల దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక అతని సంతానాన్ని అతను వెలుపటికి తీసుకుని రావటం, అదే సంతానంలో ప్రపంచానికి ఆశీర్వాదకరమైన ప్రభువైన యేసుక్రీస్తు యాకోబు కుమారులలో యూదా నుండి ఈ లోకములోనికి రావటం మనం చూస్తాం. దేవుడు తన కుమారుల యొక్క జీవితాల్లో వారి ద్వారా ఉత్పన్నము కాబోతున్నటువంటి సమూహాలలో ఏమి జరగబోతోంది అంచది నాన్న దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది చెప్పాడు. సో దేవుడు అబ్రహామునకు సెలవిచ్చాడు, నా సేవకుడైన స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా నేను చేస్తానా అని. దేవుడు యాకోబుకు కూడా తన 12 బిడ్డలు ఏం కాబోతున్నారు, ఎట్లా కాబోతున్నారు, ఏం చేయనై ఉన్నారు, ఎటువంటి నిరీక్షణకి వెళ్ళబోతున్నారు అనేది స్పష్టంగా తెలియజేశాడు. కనుక భవిష్యత్తును వారికి ముందస్తుగా తెలియచేస్తూ తన వాగ్దానాలు వారి పట్ల నెరవేరుస్తానని దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. యోసేపు యొక్క జీవితం అంతా కూడాను దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా వారు గుర్తెరిగారు. యోసేపును ఎరుగని ఫరో పరిపాలనకు వచ్చినప్పుడు వారి ప్రభావం తగ్గింది. అప్పటి వరకు గోషేనులో వాళ్ళు చాలా స్వేచ్ఛగా ఐగుప్తు గోషేనులో వారు నివాసం చేశారు, వారు అభివృద్ధి చెందారు. వారు 70 మంది వచ్చారు. 400 సంవత్సరాల్లో వాళ్ళు 6 లక్షల కాల్బలం అయ్యారు, 20 లక్షల ప్రజలుగా తయారయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశపు జనాభా కంటే దీటైన జనాభా ఇజ్రాయేలు జనాంగం తయారయ్యారు. దేవుడు ఆ జాతిని తనకు బిడ్డలనిచ్చి ఆశీర్వదించినట్టుగా మరే జాతి కనపడదు. అంత లాంగ్ స్టాండింగ్ సమాజంలో హిస్టారికల్గా ప్రూఫ్స్ ఉన్నటువంటి జాతి, ఏకైక జాతి ఇజ్రాయేలు జాతి. అది దేవుడు చేసిన కార్యమే, దేవుడు చేసిన కార్యమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి దగ్గరికి వెళ్ళేటప్పటికి అబ్రహాము నుండి 42 తరాలు రాశాడు. ఇంకెవరికైనా 42 తరాలు చూపించమంటే చూపించగలరా? నేను నా వెనకకు వెళ్ళి నేను 3 జనరేషన్స్ చెప్పగలుగుతాను. మా తండ్రి, తాత, మా ముత్తాత.
ఆ వెనకాల మా మునితాత ముత్తాత గారి తండ్రి ఎవరు ఏమిటనే దాని మీద పేరు వరకు ఎవరో చెప్పింది ఐడియాని తప్ప ఇంకా అంత ముంచి తెలియదు. ఏ ప్రాంతమో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళామో తెలియదు, ఏమవుతున్నామో తెలియదు. ఇంకో 100 సంవత్సరాలకి నా మునిమనవుడు పుడితే మాది ఏలూరు అని అంటే తెలియదు వాళ్ళకి. ఏ ప్లేస్లో మేము ఉన్నాము, ఎక్కడ తిరిగాము. కానీ ఇశ్రాయేలు చరిత్ర అంతా చూస్తున్నప్పుడు దేవుడు తేటగా వారి జీవితాల్లో జరిగిన సంభవాలు తానే బయటపెట్టాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. సోదరుడా, సోదరు, చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా ఆదికాండములో తెలియజెప్పినటువంటి అంత్యకాల వివరాలు ప్రభువు యొక్క రాకడ సందర్భంలో ఇజ్రాయేలు దేశంలోని 12 గోత్రాలకు వర్తింపజేస్తూ అమలు కానున్నాయి. కనుక దేవుడు శ్రద్ధ కలిగిన వాడు ఆయన జనుల పట్ల. వారు జరుగుతున్న సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నటువంటి వాడు. ఆహారం ఇచ్చినటువంటి దేవుడు, భద్రతనిచ్చిన దేవుడు, పోషణ ఇచ్చినటువంటి దేవుడు, వస్త్రం ఇచ్చిన దేవుడు, నివాసం ఇచ్చిన దేవుడు. అన్నిటికంటే ముఖ్యంగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. అదే వ్యక్తులు, ఆ 12 మంది గోత్రాలు ఆ తదుపరి కాలంలో వర్ధిల్లినటువంటి విధానము, వాటి నుండి రాజుల సమూహాలు వచ్చిన విధానం చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. యూదా గోత్రం నుంచి జెరూసలేమును పరిపాలించినటువంటి 20 మంది రాజులు వచ్చారు. అంత గొప్పదనం. నీ గర్భవాసాన గొప్ప జనాంగం వస్తుంది, గొప్ప రాజులు పుడతారని చెప్పాడు. అది నెరవేరిందంటే కనుక మీ వ్యక్తిగత జీవితంలో మీరు నేర్చుకోవాలి. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ గ్రంథంలో దేవుడు సత్యవంతుడు. ఈ సత్యవంతుడైన ప్రభువు నీ వ్యక్తిగత జీవితంలో తన కార్యాలు జరిగిస్తున్నప్పుడు నీవు ఆయన స్వీకరించగలగాలి. పోషకుడు, అన్నదాత ఆయన, నీకు కావాల్సిన సమస్తం ఇవ్వగలిగిన వాడు. కేవలం భౌతిక విషయాల పట్ల మాత్రమే శ్రద్ధ కలిగి ఉండవద్దు. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల కూడా ఆసక్తి కలిగి నువ్వు జీవించగలిగితే ఈ దేవుడు నీకు గొప్ప కార్యాలను చేస్తాడు. క్రీస్తు యేసునందు నీకు గొప్ప విడుదల, క్రీస్తు యేసునందు నీకు ఉన్నత భవిష్యత్తు దేవుడు ఏర్పాటు చేస్తాడు. వాక్యం వింటున్నావు కదా, ప్రభువును అంగీకరించు.